ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాన్ కార్డ్ ఆధునీకరణకి ఉద్దేశించిన పాన్ 2.0 ప్రాజెక్టుకి ఆమోదం తెలిపింది. విద్యార్థుల కోసం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్తో పాటు ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు AIM 2.0కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదాయ పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో వ్యవసాయం, ఆవిష్కరణలు, విద్య, ఇంధన వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాన్ కార్డ్ ఆధునీకరణకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డ్ 2.0తో డిజిటల్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. QR కోడ్తో కొత్త పాన్ కార్డ్స్ పంపిణీ చేస్తామని, పేపర్లెస్ ఆన్లైన్ విధానంలో కొత్త పాన్ కార్డు ఉంటుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ ను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ స్కీమ్ ద్వారా ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీల జర్నల్స్, పరిశోధనా పత్రాలు మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. స్వతంత్ర కేంద్ర ప్రాయోజిత పథకంగా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం మొత్తం 2481 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు AIM 2.0కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది 2750 కోట్ల బడ్జెట్తో మార్చి 31, 2028 వరకు కొనసాగుతుంది.